ఆ రోజు నా పొట్టంతా ఇన్ఫెక్షన్‌తో నిండిపోయిందండి. నా ఆర్గాన్స్ కూడా స్కాన్ చేసి నా ఆర్గాన్స్ అన్నీ ఇన్ఫెక్షన్ అయిపోయినాయి అని చెప్పారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు బేబీ ప్రసన్న. మరి ఈరోజు నా జీవితంలో జరిగిన గొప్ప అద్భుతాలు అన్నీ అని చెప్పలేనండి. చాలా నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ఏ క్షణంలో కూడా నన్ను విడిచిపెట్టలేదు. మరి ఆయన సజీవుడు. ఆయన ఇప్పటికీ ఎవ్వరమైనా మనం మాట్లాడితే ఆయన్ని మనసారా పిలిస్తే పలికే దేవుడని ఆయన కొరకు సాక్ష్యం పలకడానికి ఈరోజు మీ ముందుకు వచ్చానండి. నేను ఈరోజు మీ ముందున్నానంటే దానికి కారణం దేవుడే. నేను చనిపోవలసినటువంటి దానను డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. ఇంట్లో వాళ్ళందరూ ఆశలు వదిలేసుకున్నారు. కానీ దేవుడు చేసిన అద్భుతం వలన ఈరోజు నేను మీ ముందున్నానండి. నా చిన్నప్పటి నుంచి కూడా దేవుడు నన్ను రక్షిస్తూనే వస్తూ ఉన్నాడు. అప్పుడు నాకు 3 సంవత్సరాల వయసు ఉండొచ్చు. అయితే ఆ వయసులో మా అక్క అంటే పెద్దమ్మగారు అమ్మాయి ఆవిడ నన్ను బట్టలు ఉతకడానికని తీసుకెళ్ళారు. గట్టు మీద నన్ను కూర్చోబెట్టి ఆమె బట్టలు ఉతుకుతోంది. అయితే ఈ లోపల ఎవరు నన్ను తోసేశారో తెలియదు. ఆ కాలువలోనికి తోసేశారు. అది చాలా ఫోర్స్గా వస్తుంది వాటరు. అయితే ఆ వాటర్లో మరి ఆ చిన్న వయసులో తేలికగా ఉండడం వల్ల ఏంటో నేను నీటిలో తేలుతూనే వెళ్తున్నాను. అయితే అక్కడికి వెళ్ళేసరికి ఒక కెనాల్ అనమాట. అందులో కలిసిపోతాం. ఒక పెద్ద హోల్ ఉంది అక్కడ. ఆ హోల్లో నుంచి వెళ్ళిపోతే ఇంకా పెద్ద వాటర్లోకి వెళ్ళిపోతాం. ఇంకా అదే సమయంలో ఇంకా నేను కొట్టుకొని వెళ్ళిపోతున్నాను. నాకేం తెలియట్లేదు. అప్పుడు ఒక ఆయన చాలా ఎత్తుగా ఉన్నారు. అక్కడ పొలాల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తి అంట. ఆయన గబగబా వచ్చి అతని చేతిలో ఒక కర్ర ఉంది. ఆ కర్రని నాకు అందిస్తే ఆ కర్రను పట్టుకొని చిన్న కుక్క పిల్లలాగా ఉండిపోతే ఆ కర్ర పట్టుకొని పైకి లాగారనమాట. అది ఫస్ట్ నా జీవితంలో దేవుడు నా మరణం నుంచి తప్పించడం. ఆ తర్వాత మరలా నేను కరెక్ట్గా నాకు 9 ఇయర్స్ 10 ఇయర్స్ ఉంటాయండి. ఆ వయసులో నేను మా మేనమామ వాళ్ళ ఊరు వెళ్ళాను. అంటే మా మేనత్త వాళ్ళ ఊరు వెళ్ళాను. వెళ్తే అక్కడ కూడా అందరూ పై నుంచి దూకుతారే వాగులోకి, అలా దూకుతూ ఉన్నారనమాట పిల్లలందరూ. అప్పుడు ఆడుకునే వయసు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. అయితే నాకు నీళ్ళంటే చిన్నప్పటి నుంచి భయమే. ఆ ఇన్సిడెంట్ జరిగింది కదండి, అప్పటి నుంచి నాకు నీళ్ళంటే భయం. అందుకని పైన ఎక్కడో దూరంగానే గట్టు మీద కూర్చొని నేను చూస్తున్నప్పుడు ఈ లోపల పిల్లలందరూ పై నుంచి దూకుతున్నారు, భలే దూకుతున్నారు అని అక్కడ చూస్తూ ఉన్నాను. ఈ లోపల అక్కడ కూడా ఎవరు నన్ను తోసేశారో తెలియదు. ఆ గుమ్మనే ఏదో అంటారండి దాన్ని, అందులోకి తోసేశారు. తోసేస్తే అందులో పడిపోయిన నేను కొద్దిసేపటి వరకు అసలు బయటికి రాలేదు. రాకపోతే అక్కడ చుట్టుపక్కల ఎవరో అప్పట్లో కూడా వాళ్ళు కూడా వచ్చి పరిగెత్తుకొని వచ్చి నన్ను బయటికి తీసి నీళ్ళు తాగేసిన నన్ను పొట్టంతా నొక్కి నీళ్లను బయటికి మొత్తానికి రప్పించారండి. అప్పుడు కూడా నన్ను బ్రతికించడం నిజంగా దేవుని యొక్క క్రియ అని నాకు అర్థమైంది. ఆ తర్వాత మరలా నేను చిన్నప్పటి నుంచి దేవుడు నన్ను చాలా భయభక్తుల్లోనే పెంచారని నేను చెప్తాను. ఎందుకంటే మా అమ్మగారు చిన్నప్పటి నుంచి కూడా దేవుని భయంతోనే పెంచారు. అయితే నా 5th క్లాసు ఆ ఏజ్లో నాకు ఏపీఆర్ స్కూల్లో సీట్ వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాను. సరిగ్గా అయితే 10th క్లాస్కి వచ్చేసరికి ఉదయం 7:45 నుంచి నైటు 9 వరకు కూడా మాకు క్లాసులు జరుగుతాయి. అంటే మా ఆఫ్టర్నూన్ వరకు క్లాసులు, అక్కడి నుంచి స్టడీ అవర్, మరలా భోజనం చేసిన తర్వాత నైట్ స్టడీ అవర్. అయితే ఆ నైట్ స్టడీ అవర్లో కూడా మేము ఒకరి చేతులు ఒకరు పట్టుకొని గట్టిగా ప్రార్థించేవాళ్ళం. అప్పట్లోనే పరిశుద్ధాత్మ శక్తితోటి ప్రార్థన చేసేవాళ్ళము. అయితే ఇలా జరిగిన తర్వాత ఒకసారి మా ప్రిన్సిపల్కి తెలిసిందనమాట, మేము ఇలా ప్రార్థన చేస్తున్నాం నైట్ టైం అని.
అలా తెలిసిన తర్వాత ఆయన వచ్చి మేము చదువుతున్నటువంటి బైబిల్ని మమ్మల్ని కొట్టి బైబిల్ని అయితే దూరంగా విసిరేసి కాళ్ళతో తొక్కేసి చాలా హంగామా చేశారు ఆ రోజు ప్రిన్సిపల్. ఆ తర్వాత ఆయన పరిస్థితి చాలా అధోగతి అయిపోయింది అనుకోండి, అది తర్వాత విషయం. అయితే దేవుడు నన్ను మెల్లిమెల్లిగా తను రక్షించడం మొదలు పెట్టారనమాట. ఆ తర్వాత సెలవులు ఇచ్చారు. మా అమ్మగారు అంగన్వాడీ టీచర్గా చేసేవారండి, దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు నేను అక్కడికి వెళ్ళి సెలవులకి, సమ్మర్ హాలిడేస్కి అక్కడికి వెళ్ళి యేసు పిలుచుచున్నాడు అనే పత్రిక వచ్చేదండి మా ఇంటికి. మా అమ్మగారు ఆ పత్రికను రప్పించేవారు. ప్రతి నెల ఆ పత్రిక మాకు వచ్చేదన్నమాట దినకరన్ అంకుల్ దగ్గర నుంచి. అయితే ఆ పత్రిక చదువుతున్నప్పుడు నాలో తెలియనటువంటి ఒక శక్తి నన్ను తాకినట్లుగా అని నాకు అనిపించేది అనమాట. దేవుడు అంటే బాగా ఇంట్రెస్ట్, ఆ బుక్ అంతా చదవటం అలా చేసేదన్నమాట. అయితే మా అమ్మగారు ఒక మీటింగ్ ఉందని అక్కడ పాస్టర్ గారు, పాస్టర్ అంకుల్ వాళ్ళ ఇంట్లో వదిలేసి నన్ను వెళ్ళారండి. అయితే వాళ్ళు ఉదయాన్నే 3 గంటలకే లేచి ఆ భార్యాభర్తలు ఇద్దరు, అంకుల్ ఆంటీ కూడా ప్రార్థించేవారు. అయితే వాళ్ళతో పాటు నేను కూడా మోకరించి ప్రార్థించేదాన్ని అనమాట. అయితే 3వ రోజునే అద్భుతంగా ఒక పెద్ద పావురం నా మీదకు వచ్చి నన్ను తాకటం, వెంటనే నేను భాషల్లో మాట్లాడటం, నాకు అదంతా ఏదో ఒక అద్భుతంలాగా అనిపించింది అనమాట. అప్పటి నుంచి నాకు బైబిల్ తప్ప వేరే ప్రపంచం లేదు, దేవుడు తప్ప వేరే ప్రపంచం లేదు. మా అమ్మగారికి దేవుడు అంటే చాలా భక్తి, కానీ నేను చేస్తున్న ప్రార్థన చూసి ఆవిడకి విసుగొచ్చేది. ఇంకెంతసేపు ఈ ప్రార్థనేనా, నువ్వు ఇంకా బయట ప్రపంచానికి రావా అని కూడా ఆమె కూడా తిట్టేది. కానీ నాకు ఎందుకో బైబిల్ తప్ప వేరే ప్రపంచం లేదనిపించేది. మెల్లిమెల్లిగా నా ముఖం అందరూ చెప్పారు, యేసుప్రభు వారిలాగా ముఖం కనిపిస్తుంది అని చెప్పేవారు అనమాట. అంటే అంతగా నేను దేవునిలో అలాగా నిమగ్నం అయిపోయేదాన్ని. అయితే నేను ప్రార్థిస్తూ ఉంటే దేవుని యొక్క ఆ ఆత్మశక్తి నన్ను తాకేది, గొప్ప వెలుగు. ఆ వెలుగులో నేను 2 చేతులు చాచి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ చేతుల్లో ఒక నూనె బాటిల్ అనమాట. అది నేను నైట్ టైం కాదు, డే టైమే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక నూనె బాటిల్ నా చేతులు అలా పడగానే బరువుగా నా చేతులు 2 కిందకి వెళ్ళాయి అనమాట. ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ నాకు అది యథార్థం అన్నమాట. అయితే ఆ తర్వాత నేను మెల్లిమెల్లిగా చిన్న చిన్న మీటింగ్స్కి అటెండ్ అవ్వడం, దేవుని మాటలు పలకటం, చెప్పటం. ఆ తర్వాత ఇంటి దగ్గర కూడా కొంతమంది నా చేత ప్రార్థన చేయించుకోవడం, వాళ్ళు స్వస్థపరచబడటం అలా జరిగిందనమాట. ఆ తర్వాత కూడా నాకు ఎవరైతే అంకుల్ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటే పరిశుద్ధాత్మ అనేది నన్ను తాకిందని చెప్పాను కదండి, ఆ అంకులకు కూడా అనారోగ్యంగా ఉంటే దేవుడు నా ద్వారా ప్రార్థన చేయించి ఆయనకి స్వస్థత పొందడం కూడా అదొక మిరాకిల్ అనమాట. అయితే అందరూ అన్నారు, దేవుడు ఈ అమ్మాయిని యవ్వన కాలంలో పట్టుకున్నాడు, దేవుడు మంచిగా వాడుకుంటాడు అనేటువంటి పరిస్థితి అందరూ అలా మాట్లాడారు. అయితే ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ చదివానండి, అయిపోయింది. అప్పుడు కూడా తర్వాత దేవుడు నన్ను వదలలేదు. ఆ తర్వాత స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ అని వెళ్ళాను నేను. వెళ్ళి ఒక 6 months ఉన్నాను. అక్కడ కూడా అది క్రిస్టియన్ కాలేజే. ఆ క్రిస్టియన్ కాలేజీలో కూడా మేము బలంగా ప్రేయర్లో సాగేవాళ్ళం. అయితే ఇది మరి ఆ తర్వాత మేము సంక్రాంతి సెలవులకని ఇంటికి వచ్చాం. వచ్చిన తర్వాత అప్పుడు ఏమైందంటే నోటిఫికేషన్ వచ్చింది, డిఎస్సి నోటిఫికేషన్ వస్తే నేను సరే అని చెప్పేసి ఆ నోటిఫికేషన్ అనేది నేను పట్టుకొని సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లై చేసి అది రాసిన తర్వాత దేవుడు అద్భుతంగా మరి ఆ జాబ్ నాకు ఇవ్వడం జరిగిందండి. అయితే నేనేమో భక్తిగా సాగుతూ ఉన్నాను, ఈ లోపల జాబ్ వచ్చింది. అయితే ఆ అమ్మకి అందరూ అయ్యో, అప్పుడు తెలియదు అనమాట అమ్మకి, అయ్యో ఇంకా చదవాలి నా బిడ్డ, మరి ఇప్పుడే జాబ్ అంటే అందరూ తిట్టారనమాట. గవర్నమెంట్ జాబ్ ఎలా వస్తుంది, ఇప్పుడు వచ్చింది కాబట్టి చక్కగా అమ్మాయిని జాబ్కు పంపించేయమని చెప్తే ఇంకా మా అమ్మగారు నా గురించి ఆ జాబ్ను, అంటే తను చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్ జాబ్ను కూడా వదిలేసి నాతో పాటు వచ్చేసి మేమిద్దరం అలా ఉండేవాళ్ళమండి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఉద్యోగంలో పడి మెల్లిగా దేవుణ్ణి కొంచెం నిర్లక్ష్యం చేయడం అనేది స్టార్ట్ అయ్యింది నా లైఫ్లో. ఆ తర్వాత మెల్లిమెల్లిగా లోకంలో పడిపోవడము ఇంకెలా అనమాట. అంటే దేవుని బైబిల్కి దూరం అయ్యాను, ప్రార్థనకి దూరం అవుతూ వచ్చాను. చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ అంత హృదయం నుంచి వచ్చే భక్తి, ఇదివరకు వచ్చిన భక్తి నాకు రావట్లేదు.
సరే అని చెప్పేసి ఇంకెలాగా ఉన్నానండి నా లైఫ్లో. ఆ తర్వాత ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకుల్లో పడిన తర్వాత ఎట్టకేలకు నా జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చి నాకు వివాహం అయిందండి. మంచి భర్త, ఆ తర్వాత మంచి బిడ్డ. ఇలా సాగుతున్నటువంటి క్రమంలో ఏమైందంటే నాకు రెండో బిడ్డకు కూడా ప్రయత్నం చేద్దామనేసి ఉద్దేశంతో హాస్పిటల్కి వెళ్తే అక్కడ నాకు యూట్రస్లో సిస్ట్ అనేది పెరుగుతూ ఉంది, మీకు అది క్లియర్ చేస్తే కానీ మీకు బిడ్డలు కలిగే అవకాశం లేదని చెప్పారండి. చెప్తే సరే అని చెప్పేసి అది చిన్నదే ఆపరేషన్ అని కూడా చెప్పారు. సరే అని చెప్పేసి అయితే మేము గవర్నమెంట్ టీచర్గా నేను చేస్తున్నాను కాబట్టి ఈహెచ్ఎస్ అని మాకు ఉంటుంది అనమాట. అంటే ఆ స్కీమ్లో ప్రతి నెల గవర్నమెంట్ మా చేత అమౌంట్ కట్టించుకుంటుంది. అందుకని మాకు వైద్య సేవలు కూడా కొన్ని హాస్పిటల్స్కి ఫ్రీ ఇస్తారనమాట. అయితే అది చూస్తే రాజమండ్రి హాస్పిటల్లో, నేను హాస్పిటల్ పేరు చెప్పను కానీ, అయితే రాజమండ్రి హాస్పిటల్లో ఒక హాస్పిటల్కి ఈహెచ్ఎస్ అనేది స్కీమ్ అక్కడ వర్క్ అవుతుందనేసి అక్కడికి వెళ్ళానండి. నేను 4 రోజులు అక్కడ అబ్జర్వ్ చేశాను. అక్కడ ఏంటంటే ఆపరేషన్ జరుగుతూ ఉంటే కింద పేషెంట్లకి ఒక టీవీని పెట్టి డైరెక్ట్గా ఆపరేషన్ చేస్తున్నటువంటి అక్కడ స్క్రీన్లో చూపిస్తారనమాట. అబ్బా వీళ్ళు చూపిస్తున్నారు, అయితే బాగా ఇక్కడ చేస్తారు అనే ఉద్దేశంతో నేను మా వారికి చెప్తే కంగారు పడకమ్మా అని చెప్పారు. కానీ లేదు లేదు అక్కడంతా బాగా చేస్తున్నారని చెప్పేసి నేనే హాస్టల్కి సర్దుకున్నట్టుగా మరి 3 రోజులు ఉండాలని చెప్పారు. 3 రోజుల తర్వాతే మీకు అప్రూవల్ అవుతుందండి మీకు ఆపరేషన్ చేయటానికి అని చెప్తే 3 రోజులకి నేను సరిపడా బట్టలు, తర్వాత ఒక ప్లేట్, ఒక గ్లాసు ఇలా సర్దుకొని ఏదో హాస్టల్కి వెళ్ళినట్టుగా హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయిపోయాను. మా వారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికే నేను చెప్పాను, ఫోన్ చేసి, అండి నేను హాస్పిటల్కి వచ్చేసాను, బాబుగాడు స్కూల్కి వెళ్ళిపోయాడు, వాడిని సాయంత్రం తీసుకురండి ఇక్కడికి హాస్పిటల్కి అని చెప్పేసి నేను ఫోన్ పెట్టేసిన తర్వాత ఈయన సాయంత్రం వచ్చి జాయిన్ అయ్యావమ్మా అల్లా అని చెప్పారు. 3 రోజుల తర్వాత మీకు ఆపరేషన్కి అప్రూవల్ వచ్చిందండి అని చెప్పి 3వ రోజున నాకు ఆపరేషన్ అనేది వాళ్ళు చేశారండి. కింద మా వారు, మా కుటుంబ సభ్యులు, మా అమ్మగారు అందరు కూడా చూస్తున్నారు. చూస్తూ ఉన్నప్పుడు అయ్య బాబాయ్ లోపల కడుపులో ఇలా ఉంటుందా, అది లాప్రోస్కోపీ ఆపరేషన్ అనమాట. అయితే ఇలా ఉంటుందా అని చెప్పేసి అనుకున్నారంట వాళ్ళు. ఆ తర్వాత మరి బంతిలాగా నేను హాస్పిటల్కి వెళ్ళిన దాన్ని ఐసీయూకి తీసుకొచ్చారు. ఐసీయూకి తీసుకొచ్చిన తర్వాత నేను లేవలేకపోతూ ఉంటే ఆ రోజు ఉంచారు సాయంత్రం వరకు. తర్వాత రూమ్కి షిఫ్ట్ చేశారు. అలా షిఫ్ట్ చేసిన తర్వాత నాకు విపరీతమైనటువంటి వామిటింగ్స్, విపరీతమైనటువంటి మోషన్స్. నేను ఏంట్రా ఇలా లేవలేకపోతున్నాను ఏంటి నేను అని చెప్పేసి నాకే అనిపిస్తుంది. ఏంటి నేను ఇంత ఆరోగ్యంగా వచ్చాను, ఎందుకు నేను లేవలేకపోతున్నాను అని చెప్పేసి ఆ 2 రోజులు కూడా అసలు నాకు వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ అసలు ఆగలేనటువంటి పరిస్థితి అనమాట. అయితే అలా అయిపోతున్న సందర్భంలో వీళ్ళ హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు 3 రోజులు ఇంకా హాస్పిటల్లో అయిపోయిందండి, ఈహెచ్ఎస్లో మీకు చేశాం కాబట్టి 3 రోజుల తర్వాత మీరు డిశ్చార్జ్ చేసేస్తాం మీకు అని చెప్పేసి చెప్తే మా వారు అన్నారు, ఏంటి అమ్మాయి పరిగెడుతూ వచ్చినట్టు వచ్చింది హాస్పిటల్కి, ఇప్పుడు వీల్ చైర్లో ఉంది, మరి ఈ అమ్మాయిని మేము ఎలాగా ఇప్పుడు తీసుకెళ్తాం, మీరు ట్రీట్మెంట్ చేయమంటే లేదండి మీరు తీసుకెళ్ళిపోవాలి, ఇంకా గవర్నమెంట్ చెల్లించినటువంటి డబ్బులకి ట్రీట్మెంట్ మేము చేసేసాము, ఇంక మీకు ఇక్కడ ట్రీట్మెంట్ చేయమని చెప్పేసి అన్నారు. అంటే ఆ తర్వాత అయ్యో ఇప్పటికిప్పుడు మరి ఎక్కడికి తీసుకెళ్ళాలి, అమ్మాయి చూస్తే మరి ఇలా అయిపోతుంది ఏంటి, లేవలేకపోతుంది, వామిటింగ్స్ ఆగట్లేదు ఇలా అంటే వాళ్ళు ఇంకేం పట్టించుకోలేదు, మీరు వేరే హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి అని చెప్పారు. సరే అని చెప్పేసి అప్పుడు వెంటనే మా అగ్గారు అమ్మాయి వేరే హాస్పిటల్కి ఫోన్ చేస్తే ఓకే తీసుకురండి అని చెప్తే అప్పుడు ఆ హాస్పిటల్కి ఇక్కడ కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర ఉంటుందండి రాజా హాస్పిటల్. ఆ హాస్పిటల్లో చలం గారు నిజంగా దేవుడు దీవించినటువంటి వ్యక్తి ఆయన. ఆ హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందనమాట. అయితే వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూసి నా పొట్టంతా ఉబ్బిపోయిందండి. మనిషిని నేను ఉబ్బిపోయాను, బాగా ఉబ్బిపోయాను, నా బాడీ అంతా బరువెక్కిపోయింది, నీటితో నిండిపోయాను. నేను చాలా సన్నంగా ఉంటాను, అటువంటిది ఒక బెడ్కి సరిపోయేంత పెద్దగా అయిపోయాను అనమాట.
డాక్టర్ గారు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి ఈ అమ్మాయి ఇంతలా అంటే, అప్పుడు ఇలా చూసి రిపోర్ట్స్ అవన్నీ చూసి మొత్తానికి నన్ను మళ్ళీ స్కాన్ చేయించారండి. స్కాన్ చేయిస్తే అక్కడ ఏమైందంటే పరిస్థితి, పెద్ద ప్రేగ్ అనేది వాళ్ళు లాప్రోస్కోపీ చేసేటప్పుడు మరి ఏమైందో తెలియదు, అది పెద్ద ప్రేగ్ అనేది డామేజ్ అయిపోయిందనమాట. దాంతో నా బాడీ మొత్తం లోపల పొట్టంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది. అయిపోతే అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, 3 రోజులు అబ్జర్వేషన్లో పెట్టాలి, ఆ తర్వాతే మరి ఈ అమ్మాయికి ఏంటనేది మేము చెప్పగలం అని చెప్పేసి అన్నారు. అంటే సరే అని చెప్పేసి నేనేమో లేవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, అసలు నాకేమీ పెట్టొద్దని చెప్పారు, మంచినీళ్ళు కూడా ఇవ్వద్దని చెప్పారు. ఎందుకంటే పొట్టలోకి ఏమైనా వెళ్తే ఇంకా ఇన్ఫెక్షన్ అయిపోతుందని. మరి ఏం చేయాలి తెలియట్లేదు. నా పొట్ట అయితే ఉబ్బిపోయింది, నాకు తెలిసిపోతుంది. నాకు ఇంకా పొట్ట నా లోపల ఒక రకంగా చెప్పాలంటే కుళ్ళిపోయిందనే చెప్పాలి. అలా అయిపోయినటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. అయితే డాక్టర్ గారికి మరి ఏమైందో 2 రోజుల తర్వాత ఒక మంచి ఆలోచన వచ్చింది. డాక్టర్ గారు నన్ను వెంటనే ఒక రూమ్లోకి తీసుకెళ్లారు, ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ఈ పక్కన కుడివైపు నాకు హోల్ పెట్టారండి. హోల్ పెట్టి ఆ హోల్ నుంచి లాగుతుంటే గ్యాస్ డబడబడబడబ సౌండ్, ఏంటో ఒక రసిలాగా, ఒక వాటర్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఒక బకెట్ పట్టారు, అది అలా చేస్తున్నారు. అయితే నాకు అక్కడ చిన్న కన్నం పెడితే నేను అంటున్నాను, డాక్టర్ గారు నాకు మీరు ఇక్కడ కోస్తున్నారు, నాకు తెలిసిపోతుంది, నాకు నొప్పి వచ్చేస్తుందండి అని అంటే, లేదమ్మా అక్కడ తిమ్మిరిచ్చాం నీకు తెలియదంటే, లేదు డాక్టర్ గారు నాకు తెలిసిపోతుంది అని, నాకు నొప్పి వస్తుంది డాక్టర్ గారు అని చెప్తూ ఉంటే, లేదమ్మా నీకు నొప్పి రాదు, తిమ్మిరి అంతే అని చెప్పేసి అన్నారనమాట. అంటే అప్పుడు యేసయ్య, ఈ నరకయాతన నేను పడలేకపోతున్నాను ప్రభువా, ఇప్పుడు ఆపరేషను, ఆ తర్వాత మరలా ఇక్కడ పక్కన కోత, నేను నేను ఈ బాధ పడలేకపోతున్నాను ప్రభువా, నీ చిత్తమైతే నన్ను తీసేసుకో ప్రభువా అని గట్టిగా ప్రార్థిస్తూ ఉంటే, నాకు మత్తు ఇవ్వకుండానే వీళ్ళు హోల్ పెట్టి చేస్తున్నారు ప్రభువా అని నేను గట్టిగా ప్రార్థించినప్పుడు, అప్పుడు దేవుడు అన్నాడండి, ఆయన స్వరం నాకు వినిపించింది. నా మనసులో గట్టి స్వరం వినిపించింది. ఎలా అంటే, ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆయనకు మత్తు ఇవ్వలేదు, కొరడాలతో కొడుతున్నప్పుడు, ఆయన శరీరం అంతా రెల్లుగా అయిపోతున్నప్పుడు ఆయనకు మత్తు ఇవ్వలేదు కదా. ఆ స్వరం నాకు వినిపించినప్పుడు, ప్రభువా నువ్వెలా భరించావు, నేను భరించలేకపోతూ ఉన్నాను తండ్రి, ఒక్క హోల్ పెడుతున్నందుకే నేను ఇంత బాధపడిపోతూ ఉంటే, నీ శరీరం అంతా రక్తసిక్తం అయిపోయింది, నువ్వెలా భరించావు యేసయ్యా అని అక్కడ నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానండి కన్నీటితో. ఆ తర్వాత నన్ను రూమ్కి షిఫ్ట్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ క్లిప్స్ పెట్టారనమాట. అంటే అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ అంతా బయటకు వచ్చేయటానికి నాకు ఒక క్లిప్ టైప్ పెట్టి అక్కడ పైప్ పెట్టారండి. పెడితే ఆ పైపు నుంచి నాకు అలాగా, అంటే అక్కడి నుంచే ఈ లెట్రిన్ అనేది అక్కడి నుంచే నాకు వచ్చేస్తుందని నాకు అర్థమైంది. విపరీతమైన స్మెల్, అసలు ఎవరు నా చుట్టూ ఉండలేనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. ఆ పరిస్థితుల్లో నేను లావుగా ఉండేదాన్నెల్లా ఒక 4 రోజులకి బాగా ఎండిపోయినట్టు అయిపోయాను. నోరంతా ఎండిపోవడమే. నాకు సెలైన్లు, ఇంజక్షన్లు, అది ఇంజక్షన్ వచ్చేసి 2500 3000నట. ఆ ఇంజక్షన్ నాకేమో నరాలు కనిపించవు, అసలే ఎండిపోయాను. ఆ నరాలు కనిపించిన దాని మీద ఆ ఇంజక్షన్ చేస్తూ ఉంటే మంట మంట మంట. ప్రభువా ఈ నరకయాతన నేను భరించలేకపోతున్నాను అని ఆయనతోనే నా బాధను చెప్పేదాన్ని అనమాట. అయితే ఇలా రోజుకి 4 ఇంజక్షన్లు, ఆ తర్వాత సెలైన్లు, ఇదే నాకు ఫుడ్ తప్ప ఇంకా ఫుడ్ లేదు. నోరు ఆరిపోతుంటే ఒక నీటి చుక్కైనా వెయ్యండి అంటే డాక్టర్ గారు వాటర్ కూడా పట్టించొద్దని చెప్తే నా నోరు ఆరిపోయేది. ఏదో నోరు తడుపుకోవటానికి 2 చుక్కలు వేసేవారు, అది కూడా ఒక క్లాత్ తడిపి ఆ క్లాత్తో ఆ చుక్కలతో, అంటే ఆ క్లాత్తో తడిపేవారు అనమాట. అప్పుడు కూడా నాకు యేసయ్య గుర్తొచ్చారు. ఆయన దాహం దాహం అని అరిస్తే చేదు చిరకని ఆయన నోటికి అందించినప్పుడు
ఆయన ఎంత నరకయాతన పడి ఉంటారో కదా అని నాకు యేసయ్య నన్ను క్షమించు ప్రభువా, నా పాపం వలనే నువ్వు శిక్షించబడ్డావు తండ్రి, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తూ వచ్చాను. అయితే నా పొట్టలో ఇన్ఫెక్షన్ ఆగలేదండి. ఇన్ఫెక్షన్ అనేది వస్తూనే ఉంది. అయితే డాక్టర్స్ మేము ప్రయత్నం చేసాము, కానీ ఈ అమ్మాయి ఇంకా బ్రతకదు, చనిపోతుంది, మీకు కబుర్లు పెట్టే వాళ్ళకి కబుర్లు పెట్టేయండి అని చెప్పారండి. నా భర్త నా దగ్గరికి వచ్చి అన్నారు కదా, నైట్ టైము, పాపం ఆయన కాకినాడలో జాబ్ ఆయనకి. అయితే కాకినాడ ఉదయం జాబ్కి వెళ్ళి సాయంత్రం వచ్చేవారు, తిండి ఉండేది కాదు. నా బిడ్డ స్కూల్కి వెళ్ళి వచ్చి నా కాళ్ళ దగ్గర పడుకొని ఉండేవాడు. వాళ్ళు వీళ్ళు తీసుకొచ్చిన జావా అది నా బిడ్డకు కూడా పెట్టేదాన్ని. నా భర్త కూడా అప్పుడప్పుడు అదే తాగేవాడు. అయితే ఇలా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ ఏమైపోతారో కదా, నేను చనిపోతే అనే ఒక బాధ నా మనసు నుంచి వస్తూనే ఉండేది. అయితే నా భర్త ఆ రోజు సాయంత్రం నా దగ్గర కూర్చొని చెప్పారండి. ఉదయం అంతా మా వాళ్ళు ఉండేవారు నా దగ్గర, సాయంత్రం అయితే నా ఆఫీస్కి వెళ్ళొచ్చి నైట్ టైం నా దగ్గర ఉండేవారు అనమాట. అయితే ఆ రోజు మేమిద్దరం మాట్లాడుకున్నాం అనమాట. ఏమండి, ఇంక నేను చనిపోతూ ఉన్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, బాబుగాడిని జాగ్రత్తగా చూసుకో అని నేను చెప్తూ ఉంటే, లేదమ్మా నేను హాస్పిటల్లో కనుక్కున్నాను, కాకినాడ హోప్ హాస్పిటల్లో కనుక్కున్నాను, నీకేం పర్వాలేదన్నారు అని ధైర్యం చెప్పారు నాకు. మరలా కాకినాడ హాస్పిటల్కా అని అనగానే అప్పుడు ఆయన అన్నారు, లేదమ్మా నేను నిన్న ఫోటో తీసుకుని వెళ్ళాను కదా, నీ ఇన్ఫెక్షన్ అక్కడ హోల్ పడ్డ దగ్గర నేను ఫోటో తీసుకుని వెళ్ళాను కదా, నేను హోప్ హాస్పిటల్లో ఒక ఆయన తెలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళాను, వెళ్తే ఆ ఫోటో చూపిస్తే వాళ్ళు అన్నారటండి, చాలా డేంజర్లో ఉంది మీ వైఫ్, ఈవిడ్ని కనుక తీసుకొస్తే రోజుకి ఐసీయూకి 25,000 చొప్పున అవుతుందండి. అలా మేము ఆపరేషన్ చేసి పేగులన్నీ కూడా బయటికి తీసేయాలి, ఆ పేగులన్నీ కూడా బయట క్లీన్ చేసి కొన్ని రోజులు అలా బయటే వదిలేయాలి, ఆ తర్వాత నెల రోజుల తర్వాత చూద్దామండి, అప్పటికి మంచిగా క్లీన్ అయితే కనుక మరలా మేము పొట్టలో పెట్టి కుట్టేస్తాము అని చెప్పారంట. ఏంటో అది నాకు వింతగా అనిపించింది. ఏంటో పేగులు బయటికి తీసేయడం ఏంటి అని నాకు చాలా భయం వేసింది. బ్రహ్మా, ఇప్పటి వరకు నేను నరకయాతన అనుభవించాను, ఇంకా నేను ఈ బాధను అనుభవించలేను. ఏమండి, నాకు ఆపరేషన్ వద్దు, ఏమీ వద్దు, నేను ఒక కోరిక కోరుతాను, తీరుస్తావా అని అడిగాను ఆయనకి. చెప్పమ్మా అన్నారు. అంటే, ఏమండి, నాకు ఈ రాజమండ్రి అంతా నీ వెనకాల బండి మీద ఎక్కించుకొని తిప్పి చివరి వచ్చేటప్పుడు గోదావరిలో నన్ను తోసేసి వచ్చేయండి, నేను ఇంక ఈ బాధ నేను భరించలేను అని ఆయనతో చెప్పాను. ఆయన నాతో పాటు కన్నీళ్ళు పెట్టుకొని, అమ్మా అలాగేం అవ్వదమ్మా, నువ్వు బ్రతుకుతావు, నువ్వు దేవుడి మీద నమ్మకాన్ని వదిలేయకు, నువ్వు బ్రతుకుతావు అని ఆయన చెప్పారు. ఆ తర్వాత నేను పడుకున్న సమయంలో అప్పుడు ఈయన డ్యూటీకి వెళ్ళిపోయారండి. మధ్యాహ్నం మా అక్క మా అమ్మ ఉన్నారు. వాళ్ళు హాస్పిటల్ క్యాబిన్లో బయట హాల్లో కూర్చున్నారు. నేను ఐసీఆర్ రూమ్లోనే ఉన్నానన్నమాట. అయితే ఆ బయట ఆ రూమ్లో లోపల ఉన్నాను. నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను అండి. రూమ్లో ఎవ్వరు లేరు, తలుపు దగ్గరికి వేస్తుంది. అయితే ఒక పెద్ద కాంతి వచ్చిందండి రూమ్లోకి. పెద్ద కాంతి అంటే మామూలు కాంతి కాదు, దేవుని యొక్క సాన్నిధ్యం నేను అనుభవించాను. అప్పుడు ఆయన దగ్గరగా వచ్చారు. వచ్చి ఆయన అన్నారు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే స్వరం నాకు గట్టిగా వినిపించిందండి. వెంటనే నేను నా చూపు ఆయన వైపు చూస్తూనే ఉన్నాను. ఆయన ముఖంలో ఒక తండ్రి ఒక బిడ్డ బాగోకపోతే ఆ స్థితిలో చూసి ఎంత
ఎంత ఛిద్రమైపోతారో, మానసికంగా ఎంత ఏడుస్తారో ఆ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఆయన ముఖంలో చూశానండి నేను. ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పటికి కూడా నేను మర్చిపోను. నాకు ఎప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ గుర్తొచ్చిన ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో కదా నన్ను అనే విషయం నాకు గుర్తొస్తుంది అనమాట. ఆయన చెప్పారు, అమ్మా నువ్వు బ్రతుకుతావు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు బ్రతికి ఇంటికి వెళ్తావు, నువ్వు బాధపడుకు తల్లి, నేను స్వస్థపరుస్తాను అని ఆయన నా తల మీద ఒక చేతిని ఉంచారండి. అది కూడా ఒక వెలుగులాగే వచ్చింది. ఆ చెయ్యి కూడా చెయ్యి రూపంలో కాదు, ఒక వెలుగు వచ్చినట్టుగా వచ్చింది, నన్ను తాకింది. తాకిన తర్వాత ఆ తర్వాత ఏంటో నా బాడీలో ఏదో తేలిక వచ్చిందనమాట. చాలా నాకు అప్పటి వరకు ఉన్న ఆ ఫీలింగ్ అంతా లేదు, చాలా తేలికైపోయినట్టు అలా అయిపోయింది. అయిపోతే ఈయన ఆ రోజు వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను, ఏమండి దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నేను చనిపోనని చెప్పారు, నేను బ్రతుకుతానని చెప్పారు అని అంటే ఈయన అనుకుంటున్నారు అదేలే మందులు వాడుతున్నాం కదా అందుకని పాపం ఆ ఇదిలో ఇలా చెప్తుంది కాబట్టి, అంటే తినకి పాపం ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఇంకా, అందుకని ఇంకా అలా చెప్తుంది, చనిపోతాననే భయం వచ్చింది అందుకే ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకున్నారు ఈయన. ఆ తర్వాత ఈయన మామూలు తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను లేచి నడిచి డాక్టర్ గారి ఎదురుగా కూర్చున్నాను అనమాట. అది డాక్టర్ గారి రూమ్కి ఒక కర్టెన్ ఉంది. ఆ కర్టెన్ ఇలా పైకి ఎగురుతూ ఉంది. ఎగురుతూ ఉన్నప్పుడు డాక్టర్ గారు నన్ను డైరెక్ట్గా నేను అక్కడ ఎదురుగా కూర్చోవడం చూశారు. అదేంటి ఈ అమ్మాయి లేవలేదు కదా, ఎలా కూర్చుంది ఇక్కడ వచ్చి అని చెప్పేసి ఆయన ఒక సిస్టర్ని పంపించారు నా దగ్గరికి. పంపిస్తే నువ్వు బేబీయే కదమ్మా అనేసి అన్నారు. అవునండి అంటే, మరి ఇక్కడికి వచ్చి ఎలా కూర్చున్నావు, నీకు ఎవరైనా తీసుకొచ్చారంటే, లేదు నేను నా అంతటి నేనే వచ్చి కూర్చున్నాను ఇక్కడ అంటే, అదేంటి అది ఎలా కూర్చుంటావు అని చెప్పేసి ఆయన గబగబా వచ్చి నన్ను టెస్ట్ చేసి ఈ అమ్మాయిని స్కానింగ్కి పంపించండి అన్నారు. అంటే మరలా నన్ను ఆల్ట్రా స్కానింగ్కి పంపించారండి. పంపించిన తర్వాత అక్కడ నన్ను ఎలా అంటే ఒక ఇదిలాగా ఒక బాల్ లాగా చేసేసి అందులో స్కాన్ చేశారండి నన్ను. అక్కడ మొత్తం టోటల్ బాడీ అనమాట. స్కాన్ చేసిన తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి. ఆ రిపోర్ట్స్ డాక్టర్ గారు చూసి కొద్దిసేపు ఏం మాట్లాడలేదు. మాట్లాడకపోతే మా వారికి చాలా టెన్షన్ పడ్డారంటే, ఏంటి ఈయన ఏం మాట్లాడట్లేదేంటి, ఏమి చెప్పట్లేదేంటి అని అంటే, అప్పుడు ప్రసన్న గారు నిజంగా మీరు దేవుణ్ణి వెంటనే ప్రార్థించండి అని అన్నారంట. ఈయనేం మాట్లాడుతున్నారు మా వారికి ఒకసారి అర్థం కాలేదు. లేదండి ఆమె మాట్లాడితే ఏసయ్య, మాటకు ముందు ఒక ఏసయ్య, మాట తర్వాత ఒక ఏసయ్య అంటూ ఉంటారు కదా, మీ దేవుడే మిమ్మల్ని రక్షించాడండి, ఇది చాలా ఆశ్చర్యం, ఇది చాలా అద్భుతం, మీ దేవుడు అద్భుతం చేశాడు, ఆవిడ అవయవాలన్నీ కూడా తిరిగి నార్మల్గా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది అని చెప్పేసి అన్నారండి. మా వారు ఫస్ట్ ఏంటి నా హాస్పిటల్ మార్చేస్తామని చెప్తున్నారా ఏంటి ఈ మాటలు అని చెప్పేసి మరలా ఆ స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ పట్టుకెళ్ళి మళ్ళీ ఆయనకు తెలిసిన డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్ళి చూపిస్తే, లేదు అన్ని రిపోర్ట్స్ కూడా నార్మల్గా ఉన్నాయి అని చెప్పేసి అనటంతో ఆ రోజు దేవుడు మేము ఎంతగా కృతజ్ఞతలు చెప్పామంటే, అసలు ఏంటి ఇలా అవుతుందా, డాక్టర్ ఆశ్చర్యపోయారు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఆశ్చర్యపోయారు, మా కుటుంబం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఇంచుమించు అందరికీ కబుర్లు వెళ్ళిపోయాయండి, ఇంకా చనిపోతుందంటే చనిపోతుంది, మా చుట్టాలందరూ కూడా ఒక 2 రోజుల్లో మనం ఇంకా వెళ్ళాలి, అమ్మాయిని ఆల్రెడీ మధ్య మధ్యలో వచ్చి చూసి వెళ్తున్నారు, ఇంకా అదే చివరి వెళ్ళాలి అందరూ చూడాలి అనేటువంటి ఇదిలో కూడా ఉండిపోయారు. మరి ఆ రోజు దేవుడు చేసిన అద్భుతం చూసి, లేదంట మరలా బ్రతుకుతుందంట అని చెప్తే, మనుషులు కాదండి నేను మరలా బ్రతుకుతానని చెప్పింది దేవుడే. ఈరోజు నాడు నేను మీ ముందున్నానంటే కేవలము దేవుడే. ఆయన ప్రణాళిక చిన్నప్పటి నుంచి ఆయన సేవ నేను చేయాలనేటువంటి ఆయన గొప్ప ప్రణాళికలో నేను ఉన్నాను. అందుకే నేను ఇంకా బ్రతికి ఉన్నాను. నేను ఇప్పుడు యూట్యూబ్లో చేసేటటువంటి ప్రయత్నం కూడా అదే. కొన్ని మందిరాలకు వెళ్ళి నేను వాక్య పరిచర్య కూడా చేశానండి. కానీ ఆ తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అక్కడ 100-200 మంది ఉంటున్నారు కదా, అదే యూట్యూబ్లో అయితే ఎంతో మంది ఉంటారు కదా, అందరికీ నా సాక్షి జీవితాన్ని అందించాలి,
అలాగే వాక్య పరిచర్య కూడా చెయ్యాలి అని నాకు అనిపించిందండి. అదే ఈ బేబీ ప్రసన్న టాక్స్ అనేటువంటి ఛానల్ని ఓపెన్ చేయడం జరిగిందండి. మీలో ఎవరైనా నా పరిస్థితుల్లో ఉన్నారా? బెడ్కి అంటుకుపోయి ఇంక నువ్వు బ్రతకవు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? లేదా ఏ పరిస్థితుల్లో అయినా అప్పుల్లో కూరుకుపోయి లేదా అవమాన భారంతో కూరుకుపోయి ఇంక నువ్వు బ్రతకవు, నీ పని అయిపోయింది, నువ్వు ఇంక లోకంలో పనికి రావు అని ఎవరైనా నీతో చెప్తున్నారా? నిజమైన నా దేవుడు ఉన్నాడండి. మిమ్మల్ని బ్రతికిస్తాడు, మిమ్మల్ని అవమానం నుంచి తప్పిస్తాడు. ఎందుకంటే నేను సజీవ సాక్ష్యం అండి. నేను యథార్థ సంఘటన ద్వారా యేసయ్య సమక్షంలో నేను ఈ సాక్ష్యాన్ని మీ అందరికి అందిస్తున్నానండి. దయచేసి ఈ సాక్ష్యాన్ని మరికొద్ది మంది మనసుల్లో ధైర్యం నింపడానికి ఈ సాక్ష్యం ఉపయోగపడుతుందనేటువంటి సదుద్దేశంతో ఈ సాక్ష్యాన్ని నా ఛానల్లో పంచుకోవడం జరుగుతుందండి. మీకు అందరికీ కూడా ఇది ఆశీర్వాదకరంగా అనిపిస్తే, మీకు దీవెన వస్తుంది అని అనిపిస్తే, మరికొద్ది మందికి ఇది దీవెనకరంగా మారాలి అనిపిస్తే, సజీవుడు దేవుడు మనకున్నాడు అనేటువంటి నమ్మకం ప్రజల్లో కలగచేయాలి అని మీకు అనిపిస్తే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది ముందుకి సాక్ష్యాన్ని కూడా తీసుకెళ్ళండి. అందరికీ కృతజ్ఞతలండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.